ఈ మధ్య కాలంలో వరల్డ్లో అత్యంత పాపులర్ అయిన మెడిసిన్ ఒకటి ఉంది అంటే అది మన మాంజారో ఇంజెక్షన్స్. ఈ డ్రగ్ ని టిరాజిపెటైట్ అంటారు. ఇది బాడీలో ఉండే ఒక 2 రిసెప్టర్స్ మీద వర్క్ చేస్తుంది, జిఎల్పి అని జిఈపి అని. ప్రిడామినెంట్ గా మనం తయారు చేసింది డయాబెటీస్ కోసం అయినా వరల్డ్ వైడ్ గా ఇది పాపులర్ అయింది వెయిట్ లాస్ లో. సో ఇండియాలో కూడా ఆల్మోస్ట్ లాంచ్ అయ్యి ఒక 3-4 months అయింది. ఇప్పుడు ఎక్స్టెన్సివ్ గా వాడుతున్నారు చాలా మంది డాక్టర్ అడ్వైజ్ లేకుండా కూడా ఇంటి దగ్గర తీసుకుంటున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాంజారో సేఫా, మాంజారో తీసుకుంటే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా, ఒకలా ఎలాంటి కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేయొచ్చు, మన టెస్ట్లు ఏమేమి చేయించుకోవాలి అనే క్వశ్చన్స్ కామన్ అడుగుతుంటారు. సో ఇది బ్రీఫ్గా చెప్తాను. ఖచ్చితంగా మీరు మాంజారోస్ తీసుకున్నా కూడా మీరు మీ డయాబెటాలజిస్ట్ కానీ లేదంటే మీ ప్రాక్టీసింగ్ ఫిజిషియన్ దగ్గర కానీ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గర కానీ కన్సల్ట్ చేసి తీసుకోండి. దీంట్లో కామన్గా వచ్చే కాంప్లికేషన్స్ ప్యాంక్రియాటిక్ ఇన్ఫ్లమేషన్. ప్యాంక్రియాస్ ని ట్రిగర్ చేస్తుంది బీటా సెల్స్ ని. సో ప్యాంక్రియాస్ ఆల్రెడీ కనుక అంటే స్పెషల్గా మీరు ఆల్కహాలిక్ అయి ప్రీవియస్ కనుక ప్యాంక్రియాటిస్ హిస్టరీ ఉన్నా లేదంటే గాల్ స్టోన్స్ ఉన్నా ఆల్రెడీ, దాంతో ప్యాంక్రియాస్ మళ్ళీ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అక్యూట్ ప్యాంక్రియాటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్యాంక్రియాటిక్ కాంప్లికేషన్స్ అనేది చాలా కామన్. సో బిఫోర్ మాంజారో ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ టెస్ట్ మనం ఖచ్చితంగా చేయించుకోవాలి. దాంతో మనకు ప్యాంక్రియాస్ నార్మల్ ఉందంటేనే మనం ఇది మాంజారో తీసుకుంటే మంచిది. తర్వాత సెకండ్ ప్రాబ్లం విజన్ చేంజెస్. ఈ ఎక్కువ డోసులు తీసుకొని మోర్ దెన్ 1 year తీసుకున్న వాళ్ళలో కొంతమందిలో విజన్ చేంజెస్ కూడా అబ్జర్వ్ చేశారు. దాన్ని రెటినల్ డిటాచ్మెంట్స్ అంటాము. సో ఇది కూడా ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు కానీ బట్ దెర్ ఆర్ ఫ్యూ ఇన్సిడెన్సెస్. రెటినాకి సంబంధించిన కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఖచ్చితంగా చేయాల్సిన ఇంకొక టెస్ట్ ఐ ఎగ్జామినేషన్. మాంజారో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీ ఆఫ్థాల్మిక్ చెకప్ ఒకటి ఖచ్చితంగా చేయించుకోవాలి. థర్డ్ థింగ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు. కొన్నిసార్లు ఈ మాంజారోతో కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రావడం నోటీస్ చేశారు వరల్డ్ వైడ్ గా. ఖచ్చితంగా కిడ్నీకి సంబంధించిన టెస్ట్లు అంటే క్రియాటిన్ నార్మల్ లిమిట్ లో ఉందా, ఆల్రెడీ ఒకసారి లేదు అంటే మీ నెఫ్రాలజిస్ట్ ని ఒకసారి లూప్ లో తీసుకొని తనతో కూడా క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాతనే మాంజారో తీసుకోవడం మంచిది. మాంజారో మంచి డ్రగ్, వెయిట్ లాస్ కి చాలా ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంది, అయినా కూడా కాంప్లికేషన్స్ అనేది ఉన్నాయి. సో అందుకనే డాక్టర్స్ సూపర్విజన్ లో చేసుకోండి. ఒకవేళ మీరు ఇంట్లో చేయాలి అనుకుంటే మనం చెప్పిన ఇందా డిస్కస్ చేసిన ప్యాంక్రియాస్ సంబంధించిన టెస్టులు, కిడ్నీకి సంబంధించిన టెస్టులు, విజన్కి సంబంధించిన టెస్టులు రెగ్యులర్ బ్లడ్ చెకప్స్తో సహా చేసుకున్న తర్వాతనే మీరు మాంజారోని మీరు ఇంటి దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది కాకుండా క్రాంప్స్, నాసియా, తర్వాత కొంతమందిలో డయేరియా, జిఏకి సంబంధించిన చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా మనం కొంచెం స్పెషల్గా హైయర్ డోసెస్లో నోటీస్ చేస్తున్నాం. ఇవి కూడా దాంతో మేజర్ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఏముండవు. కాకపోతే ఒక్కసారి డాక్టర్ తీసుకొని దాని డయేరియా వచ్చినప్పుడు కొంచెం దాన్ని కంట్రోల్ చేయడానికి తర్వాత ప్రోబయాటిక్స్ యాడ్ చేయడము, ఇలాంటి కొంచెం మనం డాక్టర్ సూపర్విజన్ లో కనుక మీరు మేనేజ్ చేసుకుంటే దాంతో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అండ్ ట్రీటబుల్ కండిషన్స్ ఇవన్నీ కూడా. బట్ ఏదైతే ప్యాంక్రియాస్ సంబంధించిన విషయం మాత్రం అది కొంచెం డెడ్లీ ఇష్యూస్. సో ఖచ్చితంగా మేక్ షూర్ మీరు అది నార్మల్ ఉన్నప్పుడు మాత్రమే ఇది మాంజారోని ట్రై చేయొచ్చు. మీకు ఇలాంటి మాంజారో గురించి ఆర్ అదర్ వెయిట్ లాస్ మెడికేషన్స్ గురించి, ఇన్ జనరల్ వెయిట్ లాస్ మెడిసిన్స్ లేకుండా కూడా ఇంకేదైనా టెక్నాలజీస్ ఉన్నాయా, చాలా రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. సో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒకసారి మీ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ లేదంటే మన రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ మాంజారో సంబంధించిన ట్రీట్మెంట్ గురించి కానీ, ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ కానీ, ఆర్ మీకు పర్టికులర్గా డ్రగ్ పనిచేయలేదు అంటే దానికి ఏం కారణాలు ఉండొచ్చు, ఇది ఒకసారి ఎవాల్యుయేట్ చేసి దాన్ని మళ్ళీ మనం దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోగలుగుతాం.